ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఊరడించు మాటలు. జూన్ 16. నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరి. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. బాప్తిస్మమిచ్చు యోహానుకు ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన దర్శనము మెట్టు మెట్టుకు స్పష్టముగా గావించబడినది. యోహాను యేసు ప్రభువుకు బాప్తిస్మం ఇచ్చినప్పుడు ఆయనను చూచెను, కానీ మౌనముగా నుండెను. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని వెల్లడి చేసెను. 3వ దినమున ప్రభు వెళ్ళుచుండగా చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని బిగ్గరగా చెప్పెను. అదే విధముగా నీవు కూడా నీలో ఆత్మీయముగా అన్నీయు ఒకే దినమున కనుగొనలేవు. ఆయన ఉన్నట్టుగా ఆయనను చూచుటకు నీకు అనేక ఆత్మీయ తాకుడులు అవసరము. ఆయనను గూర్చిన అనుభవములో నీవు ముందుకు సాగుటను గమనించగలవు. ఇతరులు కూడా తనను చూడవలనని ప్రభువు కోరుచున్నాడు. దేవుని గొర్రెపిల్ల అని యోహాను యేసు ప్రభువును పిలుచుట విని శిష్యులు ఆయనను చూడగోరిరి. వారు తమ తమ హృదయములలో దేవుని గొర్రెపిల్ల మనమిప్పుడు ఆయనను వెంబడించదుమని తలంచి యోహానును విడిచి యేసును వెంబడించిరి. ప్రభువు వెనుకకు తిరిగి వారిని చూచి, మీరేమి వెదుకుచున్నారు అని వారిని అడిగెను. ఆయనను వారింకను స్పష్టంగా చూడగోరుచున్నారని ప్రభు ఎరుగును. నీవు ఆయనను వెంబడించిన ఎడల ఆయన తనంతట తానే వెనుకకు తిరిగి నిన్ను చూచును. బిడ్డ, నీకేమి కావలేను అని ఆయనే నిన్ను అడుగును. ఒకవేళ నీవు అనేక విషయములు అనగా ఉద్యోగము లేక స్వస్థత వంటివి అడుగుచుండవచ్చును. కానీ ఈ శిష్యులకు అట్టి మనవులు లేవు. వారు, బోధకుడా, నీవు ఎక్కడ కాపురమున్నావు అని అడిగిరి. యేసు ప్రభువును చూచిన వారికి, నా ప్రభువు ఎక్కడ ఉన్నాడు, ఆయన ఎక్కడ నివసించుచున్నాడు అను బలమైన కోరిక ఉండును. ఆయన ఎక్కడ నివసించునో తెలుసుకొనవలెననడి కోరిక నీకు కలదా? కానీ అనేక మంది క్రైస్తవులు జీవించుచున్న క్రీస్తును సమాధుల తోటలో వెదుకుచున్నారు. సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెదుకుచున్నారు? వారు మానవ నిర్మితమైన భవనములలో ఆయనను చూడగోరుచున్నారు. నీవు పట్టుదలతో వెతికితేనే ఆయనను చూడగలవు. నీ యజమానుడు ఎక్కడ నివసించునో నీవు ఎరుగుదువా? మొదటిదిగా ఆయన నీలో నివసింపగోరుచున్నాడు. మానవ నిర్మితమైన భవనముల కొరకు ఆయన చూచుటలేదు. యేసుక్రీస్తు ప్రభువు నామము పేరిట దేవుని గృహము అని చెప్పబడు భవన నిర్మాణము కొరకు ఎంతమంది ధనమును అడుగుకొనుచున్నారు? దేవుని మందిర నిర్మాణము చేయగోరుచున్నాము, దయచేసి మాకు కొంత సొమ్ము ఇవ్వండి అని వారందరూ. అటువంటి వారు దేవుని గృహము అను దాని అర్థము ఎరుగరు. దేవుడు 2 స్థలములలో నివసించును. ఆయన మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించును. ఇంకను వినయము గలవారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్దను నివసించును. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం. నీ పాపములను క్షమించి నీ యొద్దకు వచ్చి నీ హృదయములో నివసించుటకే యేసు ప్రభువు మరణించెను. నీ హృదయము ఆయన నివాస స్థలముగా కావాలనని కోరుచున్నాడు. ఆయన నిన్ను ప్రేమించి నీ కొరకై మరణించెను. ఆయన కాళ్ళు చేతులు నీ కొరకై గాయపరచబడెను. నీ హృదయములో ఆయనను చేర్చుకొనిన ఎడల ఆయన నిన్ను మార్చి నీ భయములను తొలగించి నిన్ను ప్రకాశమానముగా చేయగలడు. ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.